నిన్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఛానల్లో ప్రసాద్ అన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో చాలా ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటే చాలామంది తెలిసి తెలియలేని కమెంట్స్ పెడుతూ, నోటుకొచ్చినట్టు వాగుతూ, వాళ్ళ ఫ్యామిలీని తిడుతూ, పర్సనల్ లైఫ్ని తిడుతూ, ఆఖరికి చిన్న బాబు అని చూడకుండా బాబుని తిడుతూ చాలామంది బ్యాడ్ కమెంట్స్ అవి పెట్టారు. ఇవన్నీ చూసి తట్టుకోలేక చాలా ఎమోషనల్ అయ్యారు. ఆ వీడియో చూసాక ఖచ్చితంగా మాట్లాడాలనిపించింది. మా చిన్న కొడుకు బర్త్డే, అసలు వాడిని కూడా నేను ఎక్కడ చూపించలేదు. నాకు భయం వేస్తుంది. వాడిని కూడా శాపనార్థాలు పెడుతున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే, సాయి కృష్ణ అనే ఒక యూట్యూబర్ ఉన్నారు. ఇతని కంటెంట్ ఏంటంటే యూట్యూబర్స్కి టిప్స్ అవి ఇస్తూ ఉంటారు అనమాట. లైక్ యూట్యూబ్లో ఎలాంటి వీడియోస్ పెట్టాలి, ఏ కంటెంట్ ఎలా ఉంటుంది, టిప్స్ ట్రిక్స్ ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. వీడియోస్ అప్లోడ్ ఎలాగా, ఎస్ఈఓ ఎలాగా, ఇలా ఒక టైప్ ఆఫ్ ఫార్మేట్. అంటే క్రియేటర్స్కి ఎలా యూట్యూబ్లో కంటెంట్ క్రియేట్ చేసి అప్లోడ్ చేయాలి, దాని ఫ్యూచర్స్ ఏంటి, ఎస్ఈఓ ఏంటి, యూట్యూబ్ ఎలా వర్క్ చేస్తుంది, అల్గారిథం థియరీ ఏంటి, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. ఒక మాటలో సింపుల్గా చెప్పాలంటే యూట్యూబర్స్కి యూట్యూబర్ అనమాట. అయితే కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల సాయి కృష్ణ అనే యూట్యూబర్ అప్పులు అయిపోయారంట. అంటే నియర్లీ 1.5 దాకా అప్పు అయిపోయారంట. ఇదేం ఫస్ట్ టైం కాదు. ఆల్రెడీ ఇంతకుముందు ఇలాగే అప్పు అయిపోతే యూట్యూబ్లో ఒక వీడియో చేసి పెట్టారు. నేను ఇలా డెప్ట్స్లో ఉన్నాను, నాకు కొంచెం ఫైనాన్షియల్గా అమౌంట్ కావాలి అది ఇది అని చెప్పి ఒక వీడియో చేస్తే చాలామంది క్రియేటర్స్ అండ్ తన సబ్స్క్రైబర్స్ కొంత అమౌంట్ కాంట్రిబ్యూట్ చేసి హెల్ప్ చేశారు. అండ్ అగైన్ మళ్ళీ సేమ్ ప్రాబ్లం వచ్చిందంట. అంటే మళ్ళీ అప్పులు అయిపోయాను, నాకు కొంత డబ్బులు కావాలని చెప్పి ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ప్రసాద్ అన్న గారిని రీచ్ అయ్యారు. ఆ ప్రసాద్ అన్నని రీచ్ అయ్యి నాకు ఇలాగ అమౌంట్ కావాలి, ఫైనాన్షియల్గా కొంచెం హెల్ప్ చేస్తావా అని అడిగితే, అతనికి కొన్ని ఇష్యూస్ ఉండడం వల్ల తన ప్రాబ్లమ్స్ తనకు ఉంటాయి కదా. ఎవరి లైఫ్ అంటే ప్రొఫెషనల్ లైఫ్ వేరు, ప్యాషనేట్ లైఫ్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు, ఇలా ఎవరి ప్రపంచం వాళ్ళకు ఉంటుంది. సో అతనికి ఉన్న ప్రాబ్లమ్స్, అతనికి ఉన్న కన్సర్న్స్ అతను చెప్పారు. నేనైతే ప్రస్తుతం ఏమీ హెల్ప్ చేయలేను, సో నా దగ్గర డబ్బులు లేని సిచ్యువేషన్ అని చెప్తే, దాన్ని తీసుకొని మనోడు వీడియో పెట్టి ఇలాగా 100 కోట్ల స్కాము, ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ని ఇండైరెక్టర్గా పిల్లాడిని తీసుకెళ్ళి ఫారెన్లో బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాడు కానీ నాకు హెల్ప్ చేయలేదు, డబ్బులు ఇవ్వడు, పిస్నారోడు, ఇలా ఈ టైప్ ఆఫ్ కొన్ని ఎలిగేషన్స్ వేసాడు. సోషల్ మీడియాలో వీడియో అప్లోడ్ చేశాడు. సో దాని గురించి రియాక్ట్ అవుతూ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఛానల్లో ప్రసాద్ అన్న నిన్న రీసెంట్గా వీడియో రిలీజ్ చేశారు. అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, సాయి కృష్ణ అన్న ఎప్పుడైతే ఇలా వీడియో చేసి పెట్టాడో ఆ వీడియో కింద అండ్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఛానల్లో చాలామంది బ్యాడ్ కమెంట్స్, అంటే ఏమీ తెలియదు అసలు వాళ్ళకి, ఒక కాయిన్ కొన్న బోత్ సైడ్స్ వాళ్ళకి తెలియదు కానీ వాగేస్తారు నోటుకొచ్చినట్టు, అది ఇది అది అని బ్లా బ్లా బ్లా, అలా చాలా నోటుకొచ్చిన కమెంట్స్ అవి పెడుతూ, ఆ కమెంట్స్ అవి చూసి ప్రసాద్ అన్న కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళి చాలా బాధపడ్డాడు. దానికి రిలేటెడ్ ఈ వీడియో చేశాడనమాట. ఇలా తెలిసి తెలియకుండా నోటుకొచ్చినట్టు వాగుతూ ఇలా బ్యాడ్ కమెంట్స్ చేస్తారు కదా. ఆ బ్యాడ్ కమెంట్స్ వల్ల క్వాలిటీగా కంటెంట్ ఇచ్చి కొంచెం వాల్యుబుల్గా బతుకుదాం అనుకున్న క్రియేటర్స్ ఇలాంటి కమెంట్స్ చూసినప్పుడు చాలా డిస్టర్బ్ అవుతారు. అందుకే యూట్యూబ్ హెల్డ్ ఫర్ రివ్యూ అని కమెంట్స్ ఆఫ్ చేసుకునే ఆప్షన్స్ ఇచ్చాడు. ఇలాంటి చెత్తనా కొడుకులు ఉంటారో ఇలా ఏమీ తెలియకుండా నోటుకొచ్చినట్టు వాగుతారు అని. ఒక మనిషి 1 సబ్స్క్రైబర్ నుంచి 1 మిలియన్ సబ్స్క్రైబర్కి రావాలంటే చాలా స్ట్రగుల్ ఉంటుంది, చాలా కష్టపడి క్వాలిటీ కంటెంట్ ఇవ్వాలి. అప్పుడే సబ్స్క్రైబర్స్ అన్నది మనల్ని నమ్మి మన ఛానల్కి వస్తారు. సో తెలిసి తెలియకుండా మనం ఒక మాట అనేస్తే వాళ్ళ కష్టానికి ఉన్న విలువ పోయినట్టే. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, కష్టాలనేవి ఎవరికైనా వస్తాయి. సో హెల్ప్ అన్నది వాళ్ళంతటా వాళ్ళకి అనిపించి చేయాలి. అంతేగాని మనం వెళ్ళి అడిగినప్పుడు చేస్తే చేస్తారు, లేదంటే చేయరు. చెయ్యకపోతే నేను వీడియో పెట్టి బెదిరిస్తా, నిన్ను ఇలా డిగ్రేడ్ చేస్తా, ఎలిగేషన్స్ చేస్తా, డీఫేమ్ చేస్తా, ఇలాంటి టైప్ ఇదంతా బుల్షిట్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, డబ్బులన్నీ ఎవరికి ఊరికనే రావు. ప్రతి ఒక్కరూ కష్టపడి నానా కష్టాలు పడితేనే ₹1 వస్తుంది. యూట్యూబ్లో చూసిన ప్రతి వాళ్ళు ఏమనుకుంటారంటే యూట్యూబర్స్కి ఈజీగా డబ్బులు వచ్చేస్తాయి, మనం చూడడం వల్లే డబ్బులు వచ్చేస్తాయి. మ్యాక్సిమం ఆడియన్స్ ఎందుకు చూస్తారో, వాళ్ళ కంటెంట్ నచ్చితేనే చూస్తారు. స్టార్టింగ్ స్టేజ్లో ప్రతి ఒక్కరికి 1 వ్యూ తోటే స్టార్ట్ అవుద్ది. 1 వ్యూ 10 వ్యూస్ 20 వ్యూస్తోనే స్టార్ట్ అవుతుంది. సో అప్పటి నుండి అలా లెవెలప్ అవుతూనే జనాల్లోకి రీచ్ వస్తుంది. అదేమంత ఈజీ కాదు, చాలా స్ట్రగుల్ ఉంటుంది. స్టార్టింగ్ డేస్లో పడ్డ స్ట్రగుల్, ₹1 రాకపోయినా కొన్ని లక్షలు పెట్టుబడి పెట్టి యూట్యూబ్ చేస్తారు, అవన్నీ ఎవరికి కనిపించవు. సక్సెస్ అవగానే ₹1 రాబడికి ఇవన్నీ మా వల్ల వచ్చేస్తున్నాయి, లేదంటే మాకు డబ్బులు ఇవ్వాలి అనే టైప్లో ఆలోచిస్తారు అందరూ. సో ఆ ఈర్షతోటి, ఆ కుళ్ళితోటి నోటుకొచ్చినట్టు బ్యాడ్ కమెంట్స్ పెట్టడం, నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం,
ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ హెల్ప్ గైస్, సాయి కృష్ణ అనే యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఇంతకు ముందు ఒకసారి సేమ్ ఇలానే నాకు కొంచెం ఇలా ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది, నాకు కొంచెం హెల్ప్ చేయండి, ఫైనాన్షియల్గా నా పరిస్థితి ఏం బాగోలేదని అడిగితే చాలామంది క్రియేటర్స్, గేమర్స్ కానీ, కంటెంట్ క్రియేటర్స్ కానీ, టెక్ ఛానల్స్ కానీ, ఇలా చాలా ఛానల్స్ అండ్ తన సబ్స్క్రైబర్స్ చాలా మంచోళ్ళు, ఎందుకంటే చాలా డబ్బులు ఇచ్చారు. అతనే కాదు, ఇలాగే ఒక తెలుగు ట్రావెలర్ యూట్యూబర్ కూడా నాకు ఎలా డబ్బులు కావాలి అని అడిగితే అతనికి కూడా ఇంచుమించు నియర్లీ 50 lakhs వరకు అమౌంట్ డొనేషన్ రూపంలో వచ్చింది. ఇలా చాలామంది సబ్స్క్రైబర్లను డబ్బులు అడిగి తీసుకున్నారు. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ డిజిటల్ బెగ్గింగ్ అన్నట్టు ఉంటుంది. మనం ఎవరినో ఒక రూపాయి అడగక్కర్లేదు, యూట్యూబ్ దేవుడు పుణ్యమా అని చెప్పి మనం కష్టపడిన దానికి ఎంతో కొంత డబ్బులు ఇస్తున్నారు. సో మన రీచ్ వచ్చిన దాన్ని బట్టి మనం ప్రాపర్గా కంటెంట్ ఇస్తూ ఉంటే ఆ ఆడియన్స్కి వచ్చినప్పుడే మనం డబ్బులు బాగా సేవ్ చేసుకోనో లేదా ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటే అన్నీ మంచిగా జరుగుతాయి. మనం ఒకసారి మనల్ని హెల్ప్ ఇస్తారు, ఒకసారి మనం ఏదైనా కష్టంలో ఉంటే ఒకసారి హెల్ప్ చేస్తారు, మళ్ళీ రెండోసారి కూడా సేమ్ నేను ఇలాగ అప్పుల్లోకి వెళ్ళిపోయాను మీరు హెల్ప్ చేయండి అంటే ఎవరో చేయరు. ఎందుకంటే నీకు రెండోసారి చేస్తే మూడోసారి కూడా అదే రిపీట్ చేస్తావు అనే టైప్లో ఉంటారు జనాలు కూడా. ఎవరైనా డబ్బులే, మీరు కష్టపడి దాచుకున్న డబ్బులు మీరు ఎవరికి అంత ఊరికనే ఇవ్వకండి. ఇప్పుడు అమెజాన్, హాట్స్టార్, ఆహా ఇలా చాలా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అందులో మనం సబ్స్క్రిప్షన్ తీసుకొని ఎంటర్టైన్మెంట్ అవ్వడానికి కొన్ని ఛానల్స్ అవి చూస్తూ ఉంటాం, కొన్ని వీడియోస్ అవి చూస్తాం, వెబ్ సిరీస్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ. ఈ యూట్యూబ్లో ఏంటంటే మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీగా చూడొచ్చు. జస్ట్ ఒక యాడ్ ప్లే అవుతుంది, ఆ యాడ్ ప్లే అయినందుకు కంటెంట్ క్రియేటర్ కొంచెం డబ్బులు వస్తాయి. మీరు సబ్స్క్రిప్షన్ చేయక్కర్లే, జస్ట్ ఫ్రీగా చూడొచ్చు. సో మీకు నచ్చిన వాళ్ళవి ఫ్రీగా వచ్చి చూడండి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, ఎంటర్టైన్ అవ్వండి, చాలు అంతే. అంతేగాని సబ్స్క్రైబర్ మా యూట్యూబర్, నేను సబ్స్క్రైబర్ని, మా యూట్యూబర్కి హెల్ప్ కావాలి అంటే మీ చేతిలో డబ్బులు ఎవరికి ఊరికినే ఇవ్వకండి. అలాగే ఏ యూట్యూబర్ అయినా మీకు ఫ్రీగా డబ్బులు ఇచ్చినా మీరు అంత బేగా తీసుకోకండి, ఎందుకంటే ఈరోజు ఇచ్చిన డబ్బులు వేరే రకంగా ఉంటుంది. మనం ఒకరి దగ్గర మనం తీసుకుంటే అది ఎలా ఉంటుందంటే ఎండ్ ఆఫ్ ది డేలో నేను అడిగి ఊరికి దానం చేశాను అన్న టైప్లో వచ్చేస్తుంది. అలాగే ఒకళ్ళని క్రియేటర్లు కూడా ఎవరిని సబ్స్క్రైబర్స్ని సబ్స్క్రైబ్ చేయండి అని అడగచ్చు, కానీ మీరు నాకు డబ్బులు ఇవ్వండి నా కంటెంట్ చూస్తున్నారు కదా అన్నది కరెక్ట్ కాదు. అండ్ ఈ ఇష్యూ మీద మీ పాయింట్స్ అండ్ మీ ఒపీనియన్స్ ఏంటో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్.